హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్నరి. పృథ్వీరాజ్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో వన్ ఆఫ్ ద టాప్ కంటెస్టెంట్. అందులో నో డౌట్. టాస్క్ ఏదైనా కూడా 100కి 100% ఇస్తున్నాడు. పృథ్వీ పోటీ పడిన ప్రతి టాస్క్లో గివప్ అనేది ఇవ్వకుండా చివరి వరకు నిలుస్తూ గెలవడానికి ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇక ఈరోజు వీకెండ్ కావడంతో బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన హోస్ట్ నాగార్జున హౌస్లో ఉన్న పృథ్వీతో మాట్లాడుతూ పొగడ్తల వర్షం కురిపించాడు. సూపర్ గేమ్ ఆడుతున్నావు పృథ్వీ, నీకోసం నిన్ను ఫైట్ చేసుకోమన్నప్పుడు నీ ఫ్రెండ్ ఎదురుగా ఉన్న వారి తప్పులను ఎత్తి చూపుతూ నువ్వు ఒక విన్నర్గా చూపించుకున్నావు చూడు, అది మాత్రం హ్యాట్సప్ అంతే. నీకు చీఫ్ కంటెండర్ అయ్యే అవకాశం వచ్చినప్పుడు యష్మితో చేసిన ఆర్గ్యుమెంట్ నాకు బాగా నచ్చింది. ఫ్రెండ్ అంటూ యష్మికి ఇవ్వకుండా ఫైట్ చేసి గెలుచుకున్నావు చూడు, సూపర్ అంటూ ప్రశంసలు కురిపించాడు. ఆ తర్వాత మెగా చీఫ్ టాస్క్లో సూపర్గా పర్ఫార్మెన్స్ చేశావు, కానీ చిన్న మిస్టేక్ కారణంగా ఓడిపోయావు కదా, ఎలా అనిపిస్తుంది అంటే అది మెగా చీఫ్ టాస్క్ కదా సార్, అంత చిన్న తప్పు కారణంగా నేను ఆ ప్లేస్లో లేను అంటే కొంచెం బాధగానే ఉంది. అయితే నాకు ఇప్పటికీ తెలియదు సార్ అక్కడ స్పేస్ ఉంటుందో ఉండదు అని. నాకు అంత ఇంగ్లీష్ రాదు అంటే అక్కడ పెద్ద మిస్టేక్ అయింది, నో ప్రాబ్లం. నేను నా ఎఫెక్ట్స్ పెట్టి గేమ్ ఆడాను, అది చాలు అంటూ చెప్పడం విశేషం. ఇక దీంతో నాగార్జున, నువ్వు గేమ్ అయితే సూపర్గా ఆడావు పృథ్వీ, కానీ నిన్ను కొంతమంది రాంగ్ డైరెక్షన్లో డైరెక్ట్ చేశారు. అది నిన్ను నీ మైండ్ని డైవర్ట్ చేసింది. బాగా ఆలోచించి చేసి ఉంటే చేసేవాడివేమో అంటే పృథ్వీ చాలా హుందాగా, లేదులే సార్ నాకు ఇంగ్లీష్ తెలియదు, ఎంతసేపు ఆలోచించినా నేను అక్కడ స్పేస్ పెట్టేవాడిని కాదు, అందులో నో డౌట్ అంటూ చెప్పేసరికి అందరూ నవ్వుకున్నారు. మొత్తంగా గేమ్ అయితే సూపర్గా ఆడావు పృథ్వీ, ఈ మధ్య నీ అగ్రెషన్ కూడా బాగా తగ్గిపోయింది, అందరితో మంచిగా మాట్లాడుతున్నావు, ఇలాగే కొనసాగు. ఈ వారం నువ్వు ఖచ్చితంగా చీఫ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా సార్, మళ్ళీ మీరు వచ్చేసరికి నేను చీఫ్ అవుతాను అంటూ ప్రామిస్ చేస్తున్నాను అంటూ చెప్పడంతో కొంచెం నాగార్జున సార్ అయితే ఖచ్చితంగా నువ్వు చీఫ్ అవ్వాలి పృథ్వీ అంటూ చెప్పడం అయితే జరిగింది. అయితే ఇక ప్రేరణ సంచాలకగా కరెక్ట్గా చేసిందా అని అడిగితే ఆ అమ్మాయి చేసింది కూడా కరెక్టే. ఇప్పటికే ఒకసారి సంచాలకగా రాంగ్ అంటూ మాటలు పడ్డది, ఈసారి కరెక్ట్గా ఉండాలి అనుకున్నది అంతే. అక్కడ ప్రేరణ తప్పు ఏమీ లేదు, తప్పు అయితే నాదే, కరెక్ట్గా గేమ్ ఆడి ఉంటే ప్రేరణ నన్నే విన్నర్గా ప్రకటించేది కదా అంటూ ఒక మంచి మాట అయితే చెప్పాడు పృథ్వీ. దీంతో ప్రేరణ థ్యాంక్ యూ ఫర్ ద అర్థం చేసుకున్నావు పృథ్వీ అంటూ చెప్పింది. సో ఫైనల్లీ పృథ్వీపై నాగార్జున ప్రశంసలు జల్లు కురిపించడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిస్నరి.